నిరీక్షణ. అజయ్ తన ఫ్రెండ్ పెళ్లిలో అంజలిని ఫస్ట్ టైం చూశాడు. చూసినప్పుడే ఆమె ఎంత బావుందో అనిపించింది. ఆ నవ్వు చూసి మొదటి చూపులోనే ఫిదా అయిపోయాడు. తర్వాత వాళ్లకి పరిచయం పెరిగింది. అంజలి ఎలాంటిదో, ఆమె ఆలోచనలు, జీవితం గురించి ఆమె ఏమనుకుంటుందో ఇవన్నీ అజయ్కి ఇంకా బాగా నచ్చేశాయి. ఆమె సింపుల్గా ఉండటం, ధైర్యంగా ఉండటం ఇవన్నీ చూసి అతను ప్రేమలో పడిపోయాడు. అజయ్కి అంజలి అంటే ప్రాణమైపోయింది. అయితే అంజలి మాత్రం కొత్తగా ఏ ప్రేమను ఒప్పుకునే పొజిషన్లో లేదు. బహుశా ఇంట్లో బాధ్యతలుండొచ్చు, లేదా పాత అనుభవాల వల్ల భయం ఉండొచ్చు. వాటినుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఏమైనా సరే ప్రేమ గురించి ఆలోచించేంత టైం, ధైర్యం ఆమెకి లేవు. అజయ్ తన ప్రేమను అంజలికి డైరెక్టుగా చెప్పలేకపోయాడు. అందుకే చెప్పకుండానే తన ప్రేమను చూపించడానికి చాలా ట్రై చేశాడు. ఆమెకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తోడుగా ఉండటం, ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు మాట సహాయం చేయడం, ఆమెకి నచ్చే చిన్న చిన్న పనులు చేయడం, ఇలా చాలా చేశాడు. ఆమె బర్త్డేకి ఆమెకి ఇష్టమైన బుక్కును గిఫ్ట్గా ఇచ్చాడు. తను ఆఫీస్ పనిలో టెన్షన్ పడుతుంటే వేడివేడిగా కాఫీ తెచ్చి ఇచ్చాడు. ఆమె ఏదైనా సాధిస్తే మనస్ఫూర్తిగా అభినందించాడు. తన కళ్లల్లో తను చేసే ప్రతి పనిలో ఆమె మీద తనకి ఎంత ఇష్టమో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అయితే అజయ్కి ఒక విషయం అర్థం కావటం లేదు. అంజలి తన మూగ ప్రేమను గమనించిందా, లేదా తన మనసులో ఏముందో అర్థం చేసుకుందా అనేది అతనికి అర్థం కావట్లేదు. ఈ కన్ఫ్యూషన్ అతన్ని ఇంకా భయంతో పాటు బాధపెడుతోంది. కాని ఈ రోజు వచ్చిన కల తనని ఇంకా మదనపడేలా చేసింది. అజయ్ ఆ బాధలో ఉండగానే ఊహించని ఒక సంఘటన జరిగింది. అంజలి వాళ్ల దూరపు బంధువుల ఇంట్లో పెళ్లి. అంజలికి తోడుగా వెళ్లడానికి ఎవరూ లేక అజయ్నే రమ్మని అడిగింది. అజయ్ ఆశ్చర్యపోయాడు, సంతోషపడ్డాడు కూడా. ఇది తనకి దొరికిన ఒక అవకాశమనుకున్నాడు. ఆమె పక్కన ఉంటేనే తన మనసు ప్రశాంతంగా ఉంటుంది. పెళ్లికి వెళ్ళినప్పుడు అజయ్ అంజలికి తోడుగా ప్రతీ పనిలో సహాయం చేసేవాడు. ప్రతి క్షణం ఆమె నవ్వు చూస్తూ తన బాధని మర్చిపోయాడు. ఆ సమయంలో అంజలి కూడా అజయ్తో చాలా కంఫర్ట్గా అండ్ క్లోజ్గా మూవ్ అయింది. ఇద్దరూ చాలా నవ్వుకున్నారు, సరదాగా మాట్లాడుకున్నారు. అజయ్ మనసులో ఒక చిన్న ఆశ, బహుశా ఆమె కూడా నన్నిష్టపడుతుందేమో, ఈసారి తన మనసులో మాట బయటపెడుతుందేమో అనుకున్నాడు. పెళ్లి అయిపోయింది. ఇద్దరూ తమ తమ ఇళ్లకు తిరిగి వచ్చేశారు. మళ్లీ అంతా మామూలే. అంజలి మళ్లీ తన పనిలో బిజీ అయిపోయింది. అజయ్కి మెసేజ్లు లేవు, ఫోన్ కాల్స్ లేవు. అజయ్ ఎన్నిసార్లు పలకరించినా బాగున్నాను, నువ్వు బాగున్నావా అనే మామూలు సమాధానాలు మాత్రమే. ఆ పెళ్లిలో తమ మధ్య ఉన్న సాన్నిహిత్యం ఎక్కడికి పోయిందో అర్థం కాలేదు. అజయ్ మళ్లీ తన పాత బాధలోకి జారుకున్నాడు. రోజులు, వారాలు గడిచాయి. అజయ్కి నిద్రపట్టలేదు. ఇలా ఉండటం అతన్ని ఇంకా కుంగదీసింది. ఒకరోజు ధైర్యం చేశాడు. అంజలి, నేను నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు. అంజలి, సరే చెప్పు అంది మామూలుగానే. అంజలి, నీకు తెలుసో లేదో నాకు తెలియదు కాని నాకు నువ్వంటే చాలా ఇష్టం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు నా పక్కన లేకపోతే నాకు అసలు తోచడం లేదు. నువ్వు ఏమంటావో నాకు తెలియదు, కాని నా మనసులో ఉన్నది నీకు చెప్పకుండా ఉండలేకపోయాను అన్నాడు వణుకుతున్న గొంతుతో. అంజలి కాసేపు మౌనంగా ఉంది. ఆ మౌనం అజయ్కి ఒక యుగంలా అనిపించింది. తరువాత నెమ్మదిగా, కాని దృఢంగా అంది, అజయ్, నాకు తెలుసు నువ్వు నన్ను ఎంత ఇష్టపడతావో. నీ మంచి మనసు నాకు తెలుసు. కాని నేను ఇప్పుడప్పుడే ప్రేమ గురించి ఆలోచించలేను. నా జీవితంలో కొన్ని విషయాలు సెటిల్ అవ్వాలి. నీకు ఫ్రెండ్గా నేను ఎప్పుడూ ఉంటాను, కాని వేరే విధంగా నేను నిన్ను చూడలేను. దయచేసి అర్థం చేసుకో. ఆ మాటలు అజయ్ని యమపాశంలా తాకాయి. ఇది తనకి తెలిసినదే అయినా అంజలి చెప్పింది విన్నాక అజయ్ మనసు ముక్కలయ్యింది. తన కలలు ఎప్పటికీ నిజం కావాని అర్థమైంది. అతనికి ఏం మాట్లాడాలో తెలియలేదు. సరే అంజలి అన్నాడు బలవంతంగా. ఆ రోజునుంచి అజయ్ జీవితంలో ఒక కొత్త బాధ మొదలైంది. తెలిసిన నిజం వల్ల మిగిలిన బాధ. అంజలి మాటలు అజయ్ని పూర్తిగా కుంగదీశాయి. కొన్ని రోజులు అసలు ఇంట్లోంచి బయటికి రాలేదు, ఎవరితో మాట్లాడలేదు, తిండి కూడా తినలేదు. స్నేహితులు ఎంత పలకరించినా బాగానే ఉన్నా అని తప్పించుకునేవాడు. కాని మనసులో మాత్రం అంతులేని బాధ. అంజలి నవ్వు, ఆమె మాటలు, తనతో ఉన్న జ్ఞాపకాలు అన్నీ మనసులో మెదులుతూనే ఉన్నాయి. అప్పటిదాకా తన బాధలో తనే మునిగిపోయాడు. కాని ఒక్కసారిగా తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించాడు. తన స్నేహితులు, తన తల్లిదండ్రులు అందరూ తనని చూసి ఎంత కంగారు పడుతున్నారో అర్థమైంది. నా ప్రేమ కోసం నేను ఇలా నన్ను నేను నాశనం చేసుకుంటే అది అంజలిని బాధపెట్టదా అనిపించింది. అంజలి సంతోషంగా ఉండాలని తననుకున్నాడు కదా, తన బాధ అంజలిని కూడా బాధపెడుతుంది కదా. ఆ క్షణం అజయ్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రేమించడమంటే కేవలం మనం ప్రేమించబడటం కాదు, మనం ప్రేమించే వ్యక్తి సంతోషంగా ఉండటమే ముఖ్యమని తెలుసుకున్నాడు. అంజలి తన జీవితంలో లేకపోయినా
ఆమె సంతోషంగా ఉంటే చాలనిపించింది. మళ్లీ తన పనుల్లో దృష్టి పెట్టాడు. తన హాబీలను కొనసాగించడం మొదలుపెట్టాడు. కథలు రాయటం, స్నేహితులతో సరదాగా గడపడం. అంజలిని పూర్తిగా మర్చిపోలేదు, కాని ఆమె జ్ఞాపకాలు అతన్ని ఇప్పుడు అంతగా బాధపెట్టడం లేదు. ఎదుటివారి ఆనందం కోసం మనం కూడా మారగలమని అర్థమైంది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు అంజలి నుండి ఒక మెసేజ్ వచ్చింది. అజయ్, నువ్వు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావని తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆ మెసేజ్ చూసి అజయ్ ఒక చిన్న నవ్వు నవ్వి అంజలికి రిప్లై ఇచ్చాడు. థాంక్స్ అంజలి, నువ్వు కూడా సంతోషంగా ఉండు. అజయ్కి మాత్రమే తెలుసు ఆ చిన్న నవ్వు వెనుక ఉన్న భరించలేని, మర్చిపోలేని బాధ. ప్రేమించడమనేది ఎప్పుడూ అందమైనదే. అది తిరిగి లభించినా, లభించకపోయినా. ప్రతి సాయంత్రం తను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలు అన్నీ మళ్లీ కొత్తగా నొప్పి కలిగించేవి. అంజలి జ్ఞాపకాలు అతన్ని వెంటాడేవి. తనని తను ఓదార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా అంజలిని మర్చిపోవడం తన వల్ల కావడంలేదు. తన ప్రేమ ఎప్పటికీ అందమైనదే కావచ్చు, కాని తనకి మాత్రం అది మధురమైన వేదనగా మిగిలిపోయింది. తను కోలుకున్నాడని, సంతోషంగా ఉన్నాడని అంజలి అనుకుంది. కాని నిజమేంటంటే అంజలి ప్రేమ తనకి దక్కకపోయినా ఆమె సంతోషంగా ఉంటే చాలని అనుకున్నమాట నిజమే. కాని ఆ ఆనందం తనకు మాత్రం దక్కలేదన్న చేదు నిజం ప్రతిరోజూ అతన్ని వెంటాడుతూనే ఉంది. ఆ రోజు థాంక్స్ అంజలి, నువ్వు కూడా సంతోషంగా ఉండు. ఆ మాటలు టైప్ చేసినప్పుడు అతని వేళ్లు వణికిపోయాయి. చూపించినంత ధైర్యం తనలో లేదని తెలుసు. అజయ్ తన పనుల్లో ఎంత మునిగిపోయినా, ఎంతమంది స్నేహితులతో సరదాగా ఉన్నా, రాత్రి చీకటి పడగానే అంజలి జ్ఞాపకాలు అతన్ని చుట్టుముట్టేవి. పగటిపూట తాను ధైర్యంగా ఉన్నానని నమ్మించే ప్రయత్నం చేస్తాడు, కాని ఒంటరితనం తన బలహీనతను బయటపెడుతుంది. తన బెడ్రూమ్ గోడలు, తన ఫోన్ గ్యాలరీ, తను వెళ్లిన ప్రతి ప్రదేశం అన్నీ అంజలి జ్ఞాపకాలతో నిండిపోయాయి. ఆమె నవ్వు గుర్తువచ్చిన ప్రతిసారీ అతని మొహం ఎలా వెలిగిపోయేది, తన కళ్లల్లో ప్రేమ ఎలా కనిపించేది, తన వాయిస్ అన్నీ ఇంకా స్పష్టంగా గుర్తు. త్యాగం చేయడమంటే గొప్పే కావచ్చు. ఎదుటివారి ఆనందం కోసం తన ఆనందాన్ని పక్కన పెట్టడం నిజంగానే గొప్ప పని. కాని ఆ త్యాగం వెనుక ఉన్న బాధ ఎవరికీ కనిపించదు. అజయ్ తన ప్రేమను మాత్రమే అంజలికి దూరం చేశాడు, కాని అంజలి తన హృదయం నుండి ఎప్పటికీ దూరం కాలేదు. ప్రతి సాయంత్రం తను ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలు అన్నీ మళ్లీ కొత్తగా నొప్పి కలిగించేవి. అంజలి జ్ఞాపకాలు అతన్ని వెంటాడేవి. తనని తను ఓదార్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా అంజలిని మర్చిపోవడం తన వల్ల కావడంలేదు. తన ప్రేమ ఎప్పటికీ అందమైనదే కావచ్చు, కాని తనకి మాత్రం అది మధురమైన వేదనగా మిగిలిపోయింది. ఒకరోజు అంజలి ఫోన్ మోగింది. అది అజయ్ నంబర్. అజయ్ ఫోన్ చేస్తున్నాడేంటి, మళ్ళీ ఏం చెప్పాలనుకుంటున్నాడు అనుకుంటూ ఫోన్ తీసింది. కాని అవతలి నుండి వినిపించింది అజయ్ గొంతు కాదు, అది రాజేష్ గొంతు. అజయ్ తమ్ముడు. రాజేష్ గొంతులో వణుకు, ఏడుపు కలగలిసి ఉన్నాయి. అంజలికి ఏదో కీడు జరిగిందనిపించింది. హలో రాజేష్, ఏమైంది, అజయ్ ఎక్కడా అని అడిగింది కంగారుగా. అవతలి నుండి రాజేష్ గొంతు ఇంకా వణికింది. వదినా, నువ్వు వెంటనే రాగలవా? మా అన్నయ్య లేడు వదినా అని ఏడుస్తూ అన్నాడు. అంజలికి గుండె ఆగినంత పనైంది. ఏం వింటుందో అర్థం కాలేదు. ఏంట్రా రాజేష్, ఏం మాట్లాడుతున్నావ్? అజయ్కి ఏమైంది? బానే ఉన్నాడు కదా అని అరిచింది. రాజేష్ ఏడుస్తూనే, అన్నయ్య నిన్న రాత్రి ఆఫీసు నుంచి ఇంటికొచ్చాక గుండెపోటు అన్నయ్యకి. లేడు వదినా, నిన్న రాత్రి హాస్పిటల్కి తీసుకెళ్లాం. ఈ ఉదయం మాట పూర్తి చేయలేకపోయాడు రాజేష్. అంజలి చేతిలోంచి ఫోన్ జారిపడింది. ప్రపంచం ఒక్కసారిగా తలకిందులైంది. నమ్మలేకపోయింది. మొన్ననే కదా మెసేజ్ చేసింది, ఇప్పుడు లేడని చెప్తే ఎలా? రాజేష్ మళ్లీ ఫోన్ చేసి, వదినా, లొకేషన్ షేర్ చేస్తున్నాను, వచ్చి అన్నయ్యని కడసారి చూసి వెళ్ళు వదినా, కనీసం పైనైనా ప్రశాంతంగా ఉంటాడు అని ఏడుస్తూనే చెప్పాడు. కనీసం పైనైనా ప్రశాంతంగా ఉంటాడు. ఆ మాట అంజలి చెవుల్లో మార్మోగింది. అజయ్ తనని ఎంత ప్రేమించాడో, తనకోసం ఎంత త్యాగం చేశాడో ఇప్పుడు అర్థమైంది. తన ప్రేమను వ్యక్తపరచలేక తను బాధపడుతున్నా కూడా సంతోషంగా ఉన్నానని అబద్ధం చెప్పి తనని ప్రశాంతంగా ఉండమని కోరుకున్నాడు. ఆ బాధే తన ప్రాణాలను బలిగొందని అంజలికి అర్థమైంది. అజయ్ మౌనంగా భరించిన ప్రేమ, తన పట్ల చూపిన ప్రేమ ఇప్పుడు అర్థమవుతున్నాయి. తన చివరి మాటలు, నువ్వు కూడా సంతోషంగా ఉండు, కాని తను మాత్రం ఇప్పుడు ఎలా సంతోషంగా ఉంటుంది? ఆ కడసారి చూపుకోసం గుండె పగిలే బాధతో అంజలి బయలుదేరింది. దారిలో అజయ్ పుట్టినరోజు, లాంచీలో తనకోసం స్పెషల్గా చేసిన కాఫీ, బర్త్డేకిచ్చిన బుక్ అన్నీ గుర్తొచ్చి మరింత కుమిలిపోయింది. తన బాధకు అంతు లేకుండా పోయింది. _మీనేను